Hey guys, welcome back to my channel Sandhya Rekha Vlogs. ఆఫ్టర్ 3 years మేము తిరుపతి వెళ్ళబోతున్నాం అండ్ అరుణాచలం కూడా ప్లాన్ చేసాము. నాకైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎప్పటి నుంచో వెళ్దామని చాలా ప్లాన్ చేసాం, కానీ ఏదో ఒక అడ్డంకి అవుతుంది. యాక్చువల్లీ మనం ప్లాన్ చేయడం కాదండి, ఆయన నుంచి కదా పిలుపు రావాలి. సో మాకు ఇప్పుడు వచ్చింది. సో ఫైనల్లీ మేమైతే వెళ్ళబోతున్నాం అండ్ ఇప్పుడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. అసలు ఈసారి వెళ్ళినప్పుడు కంప్లీట్గా కళ్ళారా చూసేయాలి ఆయన్ని మాత్రం. అండ్ నేను కొంచెం పొట్టిగా ఉంటాను కదా, సో కనిపించదు నాకు కొంచెం దగ్గరికి వెళ్ళే వరకు. కానీ ఈసారి ట్రై చేస్తాను, ఎలాగన్నా ఎక్కువసేపు కొంచెం దూరం నుంచి అయినా కనిపించేలాగా కొంచెం చూద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో ఏంటో, అంతా ఆయన బ్లెస్సింగ్స్ అనమాట. అండ్ ఈసారి మేము అరుణాచలం కూడా ప్లాన్ చేసాం తిరుపతి నుంచి. అయితే తిరుపతి దర్శనం చేసేసుకొని తర్వాత అరుణాచలం అయితే వెళ్దామని ఆల్రెడీ రూమ్స్ అన్ని బుక్ చేసేసుకున్నాం ఆన్లైన్లో. రేపు మధ్యాహ్నం అనమాట ట్రైన్. సో ఇప్పుడైతే మేము ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాం. మీరు కూడా అదంతా ఈ వ్లాగ్లో చూస్తారు. వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? చాలా ఇప్పుడు మేమైతే తిరుపతికి ప్యాకింగ్ స్టార్ట్ చేసాం. ఇంకా మా వాడిని అయితే సూట్ కేసులు అన్నీ దించమంటున్నాను. అండ్ ప్యాకింగ్ అయితే పర్ఫెక్ట్గా చేసుకోవాలి కదా, ఎక్కడ ఏం మిస్ కాకుండా. సో అందుకని చెప్పి పిల్లల్ని అయితే వాళ్ళ బట్టలు వాళ్ళు సార్ట్అవుట్ చేసి పెట్టుకోమని చెప్పాను. అండ్ నావి కూడా తీసి రెడీగా పెట్టుకున్నాను. ఆల్రెడీ మా పిల్లలు అయితే రెడీగా పెట్టుకున్నారండి. అండ్ టెంపుల్కి ఏం వేసుకోవాలి, అండ్ నైట్ వేర్ ఏం వేసుకోవాలి, అండ్ నార్మల్ టైంలో జర్నీస్లోకి ఏం తీసుకోవాలి అన్నీ వాళ్ళు సార్ట్అవుట్ చేశారు. అండ్ నాకైతే ప్యాకింగ్ ఈజీ అయిపోయింది. అండ్ తర్వాత దర్శనంకి అయితే ఈ డ్రెస్సులు అయితే అనుకుంటున్నాం, పంచెలు షర్ట్స్ అయితే వాళ్ళు వేసుకుంటారు. అండ్ నేనైతే శారీ కట్టుకుందాం అనుకున్నాను. ఈ డ్రెస్సెస్ తీసుకొని 2 years అవుతుందండి, బట్ అయినా కూడా బాగానే ఉన్నాయి. రామరాజ్ కాటన్ అనుకుంటా. ఏదైనా ఇలా టెంపుల్స్ కి ఏదైనా పెళ్లిళ్ళకి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ట్రెడిషనల్ వేర్. సో అందుకని చెప్పి మేము ఇది వేసుకోమని చెప్పాను వాళ్ళని. మా హస్బెండ్ కి పెద్దోడిది అయితే సేమ్ కలర్, అండ్ చిన్నోడికి అయితే అప్పుడు సేమ్ కలర్ దొరకలేదు. సో అందుకని గ్రీన్ తీసుకున్నాను. ఇలా సార్ట్ అవుట్ చేసి పెట్టుకుంటే ప్యాకింగ్ వెరీ ఈజీ అయిపోతుంది కదా. సో నేనైతే ఇంకా టకటక బ్యాగ్ లో సర్దేశాను. అండ్ తర్వాత అయితే నావి కూడా రెడీగా పెట్టుకున్నాను కాబట్టి అది కూడా ఈజీగా ప్యాక్ చేసేసుకున్నాను నేను. గైస్ ఫుల్ వర్షం అయితే పడుతుంది. నాకైతే ఎప్పటి నుంచో కోరిక, తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా వర్షం పడితే టెంపుల్ అలా వర్షంలో చూడాలని కోరిక. సో చూద్దాం, అక్కడ పడుతుందో లేదో కూడా తెలీదు వర్షం. అంతా కూడా మేము తిరుపతి వెళ్ళే ముందు రోజు గైస్. అండ్ ఆ రోజంతా అయితే ఫుల్ వర్షం పడింది. ఇంకా ప్యాకింగ్ అంతా అయ్యేసరికి ఫుల్ ఆకలేసింది. పిల్లలు స్నాక్స్ తెచ్చుకుంటే ఇంక నేను కూడా కొంచెం తిన్నాను. ట్రైన్లోకి ఏమైనా స్నాక్స్ తీసుకుందామని చెప్పి ఈవినింగ్ షాపింగ్ అయితే వెళ్ళాను. అండ్ అప్పుడు ఈ బాటిల్స్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే తిరుపతిలో మనకి ప్లాస్టిక్ అలౌడ్ కాదు కదా. సో అందుకని చెప్పి ఇంకా స్టీల్ బాటిల్స్ అయితే కొనుక్కొని తీసుకెళ్దామని చెప్పి ఇంకా 2 బాటిల్స్ అయితే కొన్నాను. అండ్ తర్వాత పిల్లలకి కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాను. ఇది నెక్స్ట్ డే గైస్. అండ్ ఆ రోజు మధ్యాహ్నం 3ంటికి అనమాట ట్రైన్. సో అందుకని చెప్పి ఇంకా నైట్కి కూడా ఫుడ్ క్యారీ చేసాం మేము. అండ్ దానికోసం నేనైతే ఇంకా కొబ్బరన్నం చేశాను, ఇంకా పొటాటో కర్రీ కూడా చేశాను. ఎవరి ప్యాకింగ్ వాళ్ళకి సెపరేట్ గా చేసాం అనమాట. ఇక్కడ మా హస్బెండ్ అయితే ప్యాక్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ తను కొన్ని చేశారు, తర్వాత నేను ఒక 2 చేశాను. అండ్ నాకైతే ప్యాకింగ్ చేయడం అలవాటేనండి. మా హస్బెండ్ క్యాంప్ వెళ్ళినప్పుడల్లా నేను ఇలాగే ప్యాక్ చేస్తూ ఉంటాను ఫుడ్. పొటాటో కర్రీ చేశానని చెప్పాను కదా, ఇది కూడా ప్యాక్ చేశాను. అండ్ తర్వాత కొంచెం కర్డ్ రైస్ కూడా ప్యాక్ చేశానండి. ఇంకా ప్యాకింగ్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. ఫాస్ట్గా లంచ్ చేసి ఇంకా అందరూ రెడీ అయిపోయాం. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి అయితే ఆటో బుక్ చేసుకున్నాం. ఆటో కూడా వచ్చేసింది. ఇంకా లగేజ్ కూడా అంతా కిందకి దించుకొని రెడీగా ఉన్నాం అనమాట. ఈ మధ్య దువ్వాడ రైల్వే స్టేషన్కి అయితే తెగ వెళ్తున్నాను నేను. అండ్ దాని ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూస్తూనే ఉన్నాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కన్స్ట్రక్షన్లో ఉంది, అండ్ ఇప్పుడైతే కంప్లీట్ అవుతుంది. అండ్ ఆ రోజు అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ముందు రోజు 2 days నుంచి వర్షం పడింది కదా, సో క్లైమేట్ అంతా చల్లగా ఉంది. గైస్ ఆ కొండపైన అక్కడ బుద్ధుడు ఉన్నాడు, మీకు చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా? బుద్ధుడు ఉన్నాడు అక్కడ.
గైస్ ఇప్పుడు ఎంత అయింది టైం? 2:10 అయింది. ఇది అసలు నేను స్టార్ట్ చేసరికి స్టార్ట్ చేస్తుంది అనౌన్స్మెంట్. మా ట్రైన్ అనౌన్స్మెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు. యాక్చువల్లీ మేము వెళ్ళాల్సిన ట్రైన్ 1 అవర్ లేట్ అంట గైస్. మేము 2కి వస్తుంది కదా, యాక్చువల్లీ వైజాగ్ నుంచి 2కి స్టార్ట్ అవ్వాలి, 3కి స్టార్ట్ అవుతుందని మెసేజ్ వచ్చింది. కానీ మేము ఎందుకంటే మంచిదని చెప్పేసి ముందే వచ్చేసాం. యాక్చువల్లీ ఎప్పుడు ముందే వస్తాం, ఈసారి ఇంకా ముందు వచ్చాం అనమాట. తెలిసినా కూడా ముందు వచ్చాం. సో చూద్దాం ఎన్నింటికి వస్తుంది అంట. అంత పెద్ద చెట్టు ఉంది. మొత్తం మేము దువ్వాడ రైల్వే స్టేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చి చూడు ఇంత పెద్ద చెట్టు. అసలు ఆకులు అయితే లీవ్స్ అన్నీ ఎంత పచ్చగా ఉన్నాయంటే, అందులో క్లైమేట్ ఒకటి చాలా ఎక్సలెంట్ ఉంది. ఫుల్ గాలేస్తుంది. స్పెట్స్ పెట్టుకుని ఎలా ఉన్నాడు, బాగుండు అంటే చిట్టెగిరిపోద్ది, గుండె అయిపోతుంది. ఫైనలీ మా ట్రైన్ అయితే వచ్చేసిందండి. 1 అవర్ లేట్ అయింది, బట్ అయినా కూడా ఎగ్జైట్మెంట్ ఎక్కడ తగ్గలేదు మాకు. అండ్ మేము వెళ్ళే ప్లేస్ అలాంటిది కదా, సో అందుకని చెప్పి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాం. నైట్ 9:30 అలా అయింది అనుకుంటా. ఇంకా విజయవాడ వచ్చింది, మా విజయవాడ. అండ్ ఇదంతా కృష్ణా బ్యారేజ్ ఉంది, ఫుల్ లైటింగ్తో మెరిసిపోతుంది. నాకైతే నైట్ అంతా అస్సలు సరిగ్గా నిద్ర పట్టలేదు. ట్రైన్ జర్నీయే నాకు సరిగ్గా నిద్ర పట్టదు. ఎర్లీ మార్నింగ్ 4:30కి అనుకుంటా మేము తిరుపతి దిగాము. అక్కడ నుంచి ఇంకా ట్యాక్సీ మాట్లాడుకొని కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇదంతా ఏదో ఫ్లైఓవర్ పేరు చెప్పారు, నాకు సరిగ్గా గుర్తులేదు. అండ్ నామాలతో లైటింగ్తో అద్దరిపోయింది అసలు చూడడానికి. అలా వెళ్తుంటే మాత్రం ఇంకా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఎప్పుడెప్పుడు చూస్తామా, పైకి ఎప్పుడు వెళ్తామా, ఇదంతా మైండ్లో మెదులుతూనే ఉంది నాకైతే. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా నా కళ్ళతో చూసింది మీకు అందరికీ చూపించాలి. పైన వ్యూస్ అన్ని నేను క్యాప్చర్ చేశాను, అవన్నీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తాయి. పోయే వీడియోస్ అయితే అస్సలు మిస్ చేయొద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.